నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు జిల్లా ఏటుకూరు డిఎస్ నగర్లో శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారు విమాన శిఖరం పోతురాజు స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట మరియు మలయ పునర్నిర్మాత నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటుకూరు రోడ్డులోని డిఎన్ నగర్ 10వ లైన్లో ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శివతేజ, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు యంత్రస్థాపన, 11:10 గంటలకు విగ్రహ ప్రతిష్ట అనంతరం శ్రీ పోలేరమ్మ అమ్మవారు మలయ పోతురాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించనున్నారు. భక్తుల దర్శనం అనంతరం అమ్మవారి దివ్య దర్శనం కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధాన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అగమ పండితులు, పురోహితులు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కారంచెట్టి దక్షిణామూర్తి గురుకుల శిష్యాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలు, భక్తులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ నెల 30వ తేదీన ఆలయ కొలుపులు, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు. 91వ సంవత్సరంలో వేముల రామకృష్ణ గారు ఈ గుడిని స్థాపించారు. అది మళ్ళీ పునర్నిర్మాణం కోసం పునర్నిర్మించుకొని రేపు 26వ తారీఖు విగ్రహ ప్రతిష్ఠ అనుకొని పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం అయిపోయిన తర్వాత 12 గంటలకి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కావున భక్తులలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. సూపర్. ముఖ్య గమనిక 30 సంవత్సరాల క్రితం బిఎస్ఎన్ఆర్లో వెలిసిన శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహం పునఃప్రతిష్ఠ 26వ తారీఖు అనగా బుధవారం రోజు 11:10 12 గంటలకి అన్నదానం, భారీ అన్నదానం జరుగుతుంది. కనుక భక్తులందరూ ఇచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు డిఎస్ నగర్ 10వ లైను అయితే 24 నుంచి ఇక్కడ హోమాలు జరుగుతున్నాయి. డిఎస్ నగర్ 10వ లైన్లో శ్రీ 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 పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. అయితే విగ్రహ ప్రతిష్ఠ ముందు 24 నుంచి పూజలు ప్రారంభమైనాయి. 24, 25 పూజలు ఉంటాయి. 26 అమ్మవారి ప్రతిష్ఠ జరుగుతుంది. అయితే 26వ తారీఖు అదే రోజు అన్నప్రసాదం కూడా జరుగుతూ ఉంది. ఈ విగ్రహ అంటే గుడి పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ విగ్రహ ప్రతిష్టకి అందరూ కూడా భక్తులు తామల్లరు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ఓకే.